హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనం చపాతీలు మెత్తగా రావాలంటే 2 టిప్స్ చూద్దామండి. దానికోసం ఇదిగోండి చపాతీ పిండి మనం కలుపుకునేటప్పుడే మనం హాఫ్ ఏమో మిల్క్, హాఫ్ వాటర్ యాడ్ చేసుకుని గోరువెచ్చగా చేసుకొని ఆ మిల్క్ వేసుకొని మనం చపాతీ పిండి కలుపుకుంటే చాలా చక్కగా మెత్తగా వస్తాయండి. ఈ చపాతీ పిండి మనం కలిపిన తర్వాత పైన ఆయిల్ వేసి మనం కలపడం లాంటివి కూడా ఏం చేయక్కర్లేదు. మనం కలిపిన పిండి ముద్దని ఎయిర్ టైట్ కంటైనర్లో ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేసి మినిమం హాఫ్ అన్ అవర్ మనము దాన్ని పక్కన పెట్టేసుకోవాలి, నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మినిమం 1 అవర్ ఆర్ 2 అవర్స్, ఇంకా ఆ పైన ఈవినింగ్ వరకైనా ఉంచుకోవచ్చు. మనం ఒక బాక్స్లో మాత్రం పెట్టుకోవాలండి. అప్పుడు గాలి వెళ్ళదు కాబట్టి చక్కగా మనకు మెత్తగా ఉంటుంది, ఆరిపోదు పిండి. దాని తర్వాత మనం హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుని ఇలా మనం చపాతీలాగా చేసుకుని మనం పెనం అనేది హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత దాన్ని మనం మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకుని ఆ తర్వాత చపాతీని 2 వైపులా ఆయిల్ లేకుండా లైట్గా కాల్చుకోవాలి. ఆ తర్వాత కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. సో ఇలా మనం ఇలా కాల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చపాతీ గట్టిగా రాదండి. సిమ్లో పెట్టుకుని మనం కనుక వేయించుకున్నాం అనుకోండి చపాతీ చాలా గట్టిగా వస్తుంది. ఇలా వేయించుకున్న మనం 2 వైపులో కూడా కాల్చుకున్న చపాతీని హాట్ ప్యాక్లో మనం పెట్టేసుకొని లిడ్ అనేది మనం క్లోజ్ చేసేసేయాలి. అలాగే రెండోది కూడా మనం కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా మనకి చక్కగా పొంగుతున్నాయో. చపాతీ చూడండి ఎలా పొంగిందో, పూరిలాగా. ఇలా పొంగాలంటే మనం కొంచెంసేపు నానబెట్టుకోవాలి. పాలు పోసి మనం దాన్ని చపాతీ పిండిని కలుపుకోవడం వల్ల, నానబెట్టుకోవడం వల్ల. మూడవది మంట, మన ఫ్లేమ్ కూడా మీడియం టు హైలో పెట్టుకోవాలి. అవన్నీ తీసేసి మనం ఇలా హాట్ ప్యాక్లో పెట్టుకోవడం వల్ల మనకి మెత్తగా ఉంటాయండి. బయట ఉంచినా కూడా మనకి కొంచెం గట్టిపడవచ్చు. తర్వాత దీన్ని మనం ఏదో ఒకటి కర్రీస్ వేసుకొని మనం తినడమేనండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయండి. మనకి ఈవినింగ్ వరకు కూడా మెత్తగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.